హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకు తీవ్ర విషాదం, టీడీపీ టాప్ నేత కన్నుమూత. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుటుంబంలో విషాదం జరిగింది. ఆయన సోదరుడు మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపుతుందన్నారు. ఎంపీ శ్రీనివాసులు రెడ్డి పార్వతమ్మ తనకు తల్లితో సమానమని, ఆమె మరణం తీరని లోటన్నారు. ఏప్రిల్ నెలలోని మాగుంట సుబ్బరామిరెడ్డి పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. 5 నెలల్లోనే పార్వతమ్మ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పార్వతమ్మ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయ ప్రముఖుల సంతాపాన్ని తెలిపారు. కుమారుడి మరణం తర్వాత మాగుంట పార్వతమ్మ ఆరోగ్యం దెబ్బతింది. ఆమెను ఇటీవల చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పార్వతమ్మకు వెంటిలేటర్లపై చికిత్స అందించారు. మంగళవారం ఆరోగ్యం విషమించిందని వైద్యులు చెప్పారు. వెంటనే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా చెన్నైకి చేరుకున్నారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఇవాళ ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. గురువారం నెల్లూరులోని పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2004లోని మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎంపీగా, మాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా కావలి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2009లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి ఒంగోలు నుంచి పోటీ చేసి గెలవగా, మాగుంట పార్వతమ్మ మాత్రం రాజకీయాలకు దూరంగా జరిగారు. అయితే 2014 ఎన్నికల సమయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. అయితే మాగుంటకు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. శ్రీనివాసులు రెడ్డి 2019 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ 2024 సార్వత్రిక ఎన్నికలకు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన ఆ పార్టీని వీడి మళ్లీ టీడీపీలో చేరారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.